कंप्लेंट सर कंप्लेंट బాలాపురం గ్రామం పుట్టూరు మండలం రామాంజనేయులు చిన్నాకాయలు అనంతపురం మార్కెట్కు వేసుకొచ్చినాను. మార్కెట్ 5వ నెల 7వ తారీఖు వేసుకొచ్చినాను. మాకు డబ్బులు 4 రోజులకి ఇస్తామని చెప్పి తిప్పి 40-50 తూర్లు తిప్పినాడు. యాసరికి వచ్చి మేము డబ్బులకు బల్లాపల్లవి దగ్గరికి పోతే ఆయన మీడియాల దగ్గరికి పోమనింది, ఎస్సీ ఆఫీస్కి పోమనింది. ఇట్లా చెప్పారు. మేము తిరిగి దిక్కు తెలక సంబర్తనం. ఎన్ని రోజులైంది? దాదాపు 4 నెలలు అయింది సార్. 4 నెలలు అయింది. చిన్నకాయలు 10 టన్నులు సరుకు వేసినాం. 10 టన్నుల్లో 44తో రేట్ వేశారు సార్. మాకు 44తో రేట్ వేసి తిప్పి 3 నెలల తర్వాత మీ కాయలు అట్లుండా నాకు నష్టం వచ్చిందని మళ్ళీ మధ్యలో పంచాయతీ చేసి 4 రూపాయలు కోసాడు కేజీ మీద. 4 రూపాయలు కోసి అదే నాకు క్యాష్ ఇస్తా అని చెప్పినాడు. అది ఇవ్వట్లే, యాది ఇవ్వట్లే సార్. తిప్పి ఇంకా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపంటాడు. ఎవరు చెప్పుకుంటా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, మీడియాలతోనే ఇప్పించుకోపంటాడు, ఎస్సీ వాళ్ళతోనే ఇప్పించుకోపంటాడు. ఎస్సీ ఆఫీస్కి పోతా అంటే వాళ్ళతోనే ఇప్పించుకోపంటాడు. పీరా 3వ నెంబర్ పీరా. అంటే మీరు పోయినారా లేకపోతే ఎవరైనా పిలుచుకెళ్ళారా? అక్కడ అదే యూట్యూబ్లో చూసిపోయా సార్. వాళ్ళు యూట్యూబ్లో ఇచ్చారు. మేము ఇదర్ వేస్తాను, ఒకరికన్నా 2 రూపాయలు జాతి చేస్తాను, మా దగ్గరికి రండి, 2-3 రోజుల్లో డబ్బులు క్యాష్ ఇస్తాము అని చెప్పి పిలిచిపోయినారు సార్. 2-3 రోజుల్లో తిరిగి ఆశరికి వచ్చి ఇంకా అప్పుడింత 25,000, 50,000, 1,25,000 ఇచ్చారు సార్. మొత్తానికి గాను ఇంకా 2,50,000 రావాలి సార్. మాకు ఏమనేది ఏంది, ఇంకా మీరు మీడియా దగ్గర వినారు, మీడియాలతోనే ఇప్పించుకోమంటున్నాడు సార్. మాకు కంప్లైంట్ కానీ ఇచ్చాం సార్. పుట్టూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చాం కంప్లైంట్. వాళ్ళు ఇచ్చాలి అని చెప్తారు. వాళ్ళు డేట్ చెప్తారు. నేను ముందు నుంచి తిరిగి ఆశ్చర్యకి పడినా కదా సార్. నేను నమ్మట్లేదు సార్. ఇంకా వాడు ఇవ్వడు అని ఆయన మీడియాలతోనే ఇప్పించుకోపో, నువ్వు అన్నిసార్లు కంప్లైంట్ ఇస్తాను, అందరి దగ్గరికి పోతాను, నీ బుద్ధి పుట్టినట్టు తిరుగుతాను అని చెప్తాను సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు ఎట్లా నాకు డబ్బులు వచ్చేదాకా న్యాయం చేయాలి సార్. మాకు silver ornaments, 4,000 rupees cash, and manaki property recovery ka underway. We are hopeful that we will get good amount of property recovery. Manam identity theft network okati major breakthrough manam oka detect cheyadam jarigindi. Indulo manaki 5 accused ni pattukodam jarigindi. వాళ్ళ నుంచి మనకు 16 కేసులు ఇప్పటిదాకా లింక్ అయి ఉన్నట్టు తెలుస్తున్నాయి. దీంట్లో మనకు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు స్పెషల్గా మనకు రీసెంట్ ఒకటి నిర్మల్ టైగర్ టాస్క్ ఫోర్స్ ఫర్ ప్రాపర్టీ డిటెక్షన్, అఫెన్సెస్ డిటెక్షన్ కోసం ఫామ్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ తోటి మనకి ఇంటర్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్తో మనము ఈ మేజర్ బ్రేక్ త్రూ ఒకటి తీసుకురావడం జరిగింది. అఫెండర్స్ డీటెయిల్స్ వచ్చేసి
ఫస్ట్ పర్సన్ A1 మానవపేది రాజశేఖర్ బాబులవాడ. ఇతను పెయింటర్ వర్క్ చేసుకుంటాడు. ఇతను మెయిన్ పర్సన్. ఇతను ఏం చేస్తాడంటే రెక్కీ చేస్తాడు. తర్వాత A2 గడ్చంద్ర నాగేశ్వర్. ఇతను కూడా బాబులవాడ. A1 కి ఫ్రెండ్. ఇతను ఇంతకుముందు డెలివరీ బాయ్గా పనిచేస్తుండే అమెజాన్లో. ఇతను ఏం చేస్తాడంటే ఆఫెన్స్ లో ఎవరైనా వస్తున్నారా పోతున్నారా అనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. A3 కాల్గడ్డవారు శ్రీకాంత్. ఇతను చిట్యాల్ విలేజ్ కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఇతను రోల్ వచ్చేసి టెంపుల్స్ కానీ ఇల్లు కానీ బ్రేక్ చేయడం. ఎందుకంటే కార్పెంటరీలో ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి బ్రేక్ చేయడం అలవాటు ఇతనికి. ఇతను కార్పెంటర్ వర్క్ A1 వచ్చేసి పెయింటర్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు అక్కడ వర్క్ దగ్గర పరిచయమై ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ఈ ఆఫెన్స్ లోకి దారి చేయడం జరిగింది. A4 కందెల రామ్ చరణ్. ఇతను కూడా బాబులో వాడాలి. A1 మనోపేది రాజశేఖర్ కి ఇతను ఫ్రెండ్, ఇంటి దగ్గర ఉంటాడు. A5 కాసం క్రాంతి. ఇతను అక్కాపూర్. ఇతను స్టూడెంట్. ప్రస్తుతము ఇతను కూడా వాచ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. అయితే మనకు వీళ్ళ మోడల్స్ ఆపరేటివ్ వచ్చేసి ఏం చేస్తారంటే రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకొని ఇంతకుముందు మనకి వీళ్ళు ఇల్లు రెక్కీ చేసుకుంటుండే. మధ్యాహ్నం తిరిగి డే టైంలో తిరిగి ఏ ఇల్లు లాక్ చేసి ఉన్నాయి అనేది వెరిఫై చేసుకుంటారు. రెక్కీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇల్లు దొంగతనం చేస్తుంటే బ్రేక్ చేసి. బట్ వీళ్ళకి ఏం చేస్తుందంటే ఇల్లు దొంగతనం చేయడం కొంచెం రిస్కీ జాబ్ అని అర్థమై టెంపుల్స్కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు. సో టెంపుల్స్ వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఇతను రెక్కీ చేస్తారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ టైం వీళ్ళు వెహికల్స్ యూజ్ చేసుకొని 2 వీలర్స్ అండ్ 4 వీలర్ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎక్కడైతే CCTV కెమెరాస్ లేవో అట్లాంటి టెంపుల్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అఫెన్స్ చేయడానికి చెట్టు మీది కొంగ మీది కొంగ వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన బయటకు రావాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆర్నిశాలు కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ముఖాలలో సంతోషాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒకవైపు అభివృద్ధి మరియు మరొక వైపు సంక్షేమ పథకాలు రూపొందించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణను
రేవంత్ రెడ్డి ఆగం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి కేసీఆర్ గారు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, చాలామంది పేద వర్గాలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేద ప్రజలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఆడపిల్ల అంటే పెళ్ళి ఎట్లా చేయాలి, భోజనాలు ఎట్లా పెట్టాలి, బయటకు ఎట్లా పంపాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి చాలామంది ఆడపిల్లలే పుట్టొద్దు అనేటువంటి పద్ధతిలో చాలామంది గర్భంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే ఈరోజు విద్యుత్ ఉద్యోగులంతా కలిసి మనం చెలో విద్యుత్ సౌదాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యుత్ ఉద్యోగుల కఠోరమైన శ్రమ వల్లనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ కానీ, 200 యూనిట్లు గృహ వినియోగదారుల విద్యుత్ కానీ, ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడటానికి కూడా విద్యుత్ కీలక పాత్ర ఉన్నది. కానీ ఈరోజు జేఏసీని గత 45 రోజుల నుంచి మనకి మీటింగ్కి పిలవకుండా కూడా జేఏసీకి కనీసం జాయింట్ మీటింగ్ కూడా ఇవ్వకుండా మనల్ని వివక్ష చూపినందుకే ఈరోజు విద్యుత్ ఉద్యోగులంతా కలిసి మనం ఈ యొక్క రోడ్డున పడేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మనం మేలుకొలపోతే రేపు భవిష్యత్ అంధకారం అవుతుంది. అదేవిధంగా పీఆర్సీ కమిటీని వెంబటే వేయాలి. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను గ్రేడ్ చేంజింగ్ కానీ, వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్య కానీ, వైటీపీఎస్ అనేది ఇప్పుడు ఒక విభాగానికే ప్రైవేట్ కాదు, రేపు జెన్కో మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకుంటున్నారు. అదేవిధంగా మన దగ్గర నిపుణులైన ఇంజనీర్లు కానీ, ఓఎన్ఎం సిబ్బంది కానీ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు ప్రైవేటైజేషన్కి వెనుక? తెలంగాణ పవర్ ఎంప్లాయీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కేటీపీపీ నందు కేటీపీపీ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈరోజు గత 40 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇది వైటీపీఎస్ ప్రైవేటైజేషన్ కాకుండా అక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి కొత్త నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాల్సింది పోయి ప్రైవేటైజేషన్ చేస్తే తెలంగాణ వాళ్ళకు కాకుండా బయట వాళ్ళకు ఉపాధి కల్పిస్తే తెలంగాణలో ఉన్న మన ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఒక్కసారి ఆలోచించి ఈ వైటీపీఎస్ను ప్రైవేటైజేషన్ కాకుండా చూసి, అలాగే గత చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆర్టిజన్ సమస్యలు అయితేనేమి, మా ఓఎన్ఎం కార్మికుల సమస్యలు అయితేనేమి చాలా పెండింగ్లో ఉన్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఈ జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు 45 రోజుల నుంచి ఏదైతే ఈ ప్రతి తెలంగాణలో ప్రతి విద్యుత్ సంస్థలలో ప్రతి ప్లాంట్లలో సర్కిల్ చేస్తున్న ధర్నా ఏంటంటే ప్రొటెస్ట్ల రూపంలో చేస్తున్నా కూడా మేనేజ్మెంట్ కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ వేరే రాష్ట్రాలలో మనం ప్రైవేటైజేషన్ కోసం పోరాడుతుంటే మన రాష్ట్రంలో నిధులు నియామకాలని అనే దాని మీద ఏర్పడిన ఈ రాష్ట్రము ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనే దిశగా వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో అన్ని ప్లాంట్లలో టెక్నికల్ సిబ్బంది కానీ, ఇంజనీర్లు కానీ మంచి పిఎల్ఎఫ్తో ప్లాంట్లు నడిపిస్తూ తెలంగాణకు విద్యుత్ రంగంలో ఎంతో సేవలు అందిస్తున్నాము. అయినా కూడా మేనేజ్మెంట్ ఏంటంటే ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ నిరుద్యోగులకు ఒక పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కంపల్సరీ జాక్ తరపున మేమందరం కంపల్సరీ ఖండిస్తూ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని వెనక్కి తగ్గాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోలో భాగమైన వైటీపీఎస్ని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపోజ్ చేస్తూ మేమందరం ఆల్మోస్ట్ 50 రోజుల నుండి ధర్నా చేస్తున్నాము. దీనివల్ల 255 కోట్లు ప్రజాధనం నష్టపోతుంది. దీన్ని మేము కాపాడాలనే మా ఈ ఉద్యమం. దీనికి ప్రభుత్వం తన మొండి వైఖరిని పక్కకు పెట్టి మాకు మద్దతుగా ఆ ప్రైవేటీకరణ ఆపేస్తే ఇక్కడ రెడీగా దానిని
దాని వైటీపీఎస్ కార్యకలాపాలను చేయడానికి రెడీగా ఉన్న ఈ ఉద్యోగులను ఉపయోగించుకొని ఆ ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. హోటల్ తీసుకొని వెళ్ళిపోరు ఎందుకంటే పైన హీట్ ఉంది.
అందరికీ నమస్కారం. అంటే అందరికీ తెలుసు ఆంధ్ర మొత్తము జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్లో ఉన్నారని. జూనియర్ డాక్టర్స్ అంటే హౌస్ సర్జన్స్, పీజీలు ప్లస్ ఎస్ఆర్స్ వీళ్ళందరినీ కలిపి జూనియర్ డాక్టర్స్ అని అంటారు. సో మొత్తము జూనియర్ డాక్టర్స్ మా దగ్గర ఉన్నది 478 ఉన్నారు మాకి. సో వీళ్ళందరూ జూనియర్ డాక్టర్సే. సో వీళ్ళందరూ కానీ స్ట్రైక్లో వెళ్ళిపోయినారు. వాళ్ళంతమంది వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. సో అట్లాంటి సమయంలో ఏం చేశారంటే మా కలెక్టర్ గారు కానీ డిఎంఎడ్హెచ్ఓ ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్ నుంచి డెప్యూట్ చేశారు. ఆ డెప్యుటేషన్ వల్ల కానీ మొత్తంగా మాకు 137 మంది వచ్చారు. డిఎంఎడ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ బోత్ డిస్ట్రిక్ట్స్, సత్యసాయి ఇది కలిపి వాళ్ళు 137 మంది. ఒక 31 మంది మెడికల్ కాలేజ్ నుంచి ట్యూటర్స్, అసిస్టెంట్స్ను వాళ్ళని కానీ వాళ్ళ ఇచ్చారు. ఇంకా కొంచెం హెల్ప్కి ఉంటారని చెప్పి ఫార్మాడీ వాళ్ళు డ్రగ్స్ చదువుతారు కదా, అందుకని డ్రగ్స్ రాసేదానికో, కేస్ షీట్లు రాసేసేదానికో, ఓపీకో వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళని అడిగాం మేము, జేఎన్టీయూ ఫార్మసీ వాళ్ళని. వాళ్ళు ఒక 29 మందిని ఫైనల్ ఇయర్ ఫార్మాడీ వాళ్ళని ఇచ్చారు. ఒక 27 మంది ఇంటర్నీస్ని ఇచ్చారు. ప్లస్ ఆయుర్వేదిక్ హౌస్ సర్జన్స్ వాళ్ళు ఒక 52 మంది. అంటే ఈ రోజుకో రేపటికో వాళ్ళకి అయిపోతుంది, డ్యూ అయిపోయింది. అంటే ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి వాళ్ళతో అడిగి అని అన్నారు. హౌస్ సర్జన్స్ అందరినీ కానీ లుక్ ఆఫ్టర్ బై ది సిఎస్ఆర్ఎంఓ ఇద్దరు కానీ కూర్చొని మళ్ళీ అడిగి వాళ్ళని ఆ రెస్పెక్టివ్ కాలేజ్ వాళ్ళని ఒక 10 రోజులు ఎక్స్టెండ్ చేయించుకుంటే ఇంకొంచెం జరుగుతుంది. సో ఇవన్నీ కానీ సార్ చూశారు, ఎలా చేస్తున్నారు, ఇంతమంది డెఫిసిట్ ఉన్నప్పుడు ఎలా పని జరుగుతుంది, ప్లస్ ఓపీ సెన్సస్ ఎంత ఉంది, ఏమన్నా అఫెక్ట్ అయిందా లేదా, ఐపీ ఇన్ పేషెంట్ అడ్మిషన్లు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, సర్జరీస్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా పెద్ద డిఫరెన్స్ ఉందా అనేది చూసేదానికి వచ్చారు. ఆ సెన్సస్ అంతా ఇస్తే సార్ తీసుకున్నారు. సార్ నోట్ నుంచి అనే మాట ఏంటంటే పెద్ద డిస్ట్రక్షన్ అయితే లేదు, అంత డిస్టర్బెన్స్ కాలేదు, కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది. ఈ ఒక్కవేళ ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేయగలరు, వాళ్ళు ఒక వారం 10 రోజులు 2 వారాలు అయినారనుకోండి, ఎన్ని రోజులు మేనేజ్ చేయగలరు అని అడిగారు సారు. మాతో సమాధానం లేదు, ఎన్ని రోజుల వరకు చేయగలము, ఇప్పుడు వరకు ఒక 4-5 రోజులు అయింది కదా వాళ్ళు స్ట్రైక్లో నిలబట్టి మెయింటైన్ చేసాము అంటే సారే అన్నారు మళ్ళీ ఒక వారం రోజుల వరకు చేయగలరా అని అన్నారు. చేస్తాం సార్ అన్నాము. వారం తర్వాత సంగతి ఏంటి ఒకవేళ